అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ్. ఈరోజు మనం వీడియోలో కామాఖ్య మాత మందిరం గురించి మనం తెలుసుకుందాం, విజిట్ చేద్దామండి. ఇది అస్సాం రాష్ట్రంలో గౌహటిలో ఉన్నదండి. ఈ గుట్ట మీదకి ఇప్పుడు ఎక్కాలి మనం. ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. ఒక కొండ మీద ఉంటుందండి అమ్మవారి కామాఖ్య మాత మందిరం. కొద్దిగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. వీడియోను చివరి వరకు చూడండి. టెంపుల్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తానండి నేను ఖచ్చితంగా. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కామాఖ్య మాత మందిర్ ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు అండి. ఇది కింది నుంచి వెహికల్స్ ఉంటాయండి, షేర్ ఆటోలు ఉంటాయి మనకి, మరియు ఈ 2 వీలర్స్ బండ్లు కూడా మనకి తీసుకొని వెళ్తూ ఉంటాయి పైకి. ట్రాన్స్పోర్ట్కి ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి, వెళ్ళే ప్రదేశంలో దారిలో అద్భుతమైన ఎన్నో సుందరమైన మనము ప్రదేశాలు చూసుకుంటూ వెళ్ళొచ్చండి పైకి. మనకి వెహికల్స్ 4 వీలర్స్ అయినా సరే, బస్సులు అయినా సరే మనకి పైకి వెళ్ళొచ్చు. దగ్గరలో వచ్చేసామండి. ఇది ఉపాలయాలు కామాఖ్య మాత. ట్రాన్స్పోర్ట్ మనము మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా షేర్ ఆటోలో వెళ్తే మనకి 25-30 రూపీస్ తీసుకుంటారు. అదే మనం సపరేట్గా 2 వీలర్ మాట్లాడుకుని పోతే కొత్తోళ్ళు అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తోళ్ళు అని చెప్పి ఎక్కువ కాస్ట్ చేస్తుంటారు. కొంతమంది 1000 రూపాయలు, 1500 ఇట్లా 2000 కూడా అడుగుతూ ఉంటారు. తెలియక మనం మోసపోవద్దు. కాస్ట్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ దూరం ఏమి ఉండదు. కింది నుంచి పై వరకు 4 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉంటుంది. 20 రూపీస్, 30 రూపీస్ తీసుకుంటారు షేర్ ఆటోలో అయితే. ఇంకా మనం సపరేట్గా బండి వెహికల్ మాట్లాడుకొని పోతే మన కోసం వెయిట్ చేస్తారు కాబట్టి 1000 to 1500 తీసుకుంటారు. ఇక్కడే అండి ఇప్పుడు కనిపించేది, దీంట్లోకే వెళ్ళాలి మనం. ఫ్రీ టికెట్ దర్శనానికి ఇక్కడ ఫ్రీ టికెట్లు ఇస్తారండి. ఈ చుట్టుపక్కల రోడ్డుకు ఇరువైపులా చూడండి దుకాణాలు చాలా ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన వస్త్రాలు, రుద్రాక్షలు, మన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకి లభ్యమవుతూ ఉంటాయి. కామాఖ్య మాత మందిర్, ఇంకా కొన్ని దేవాలయాలు ఇక్కడ వాస్తవానికి కాశీ అనంగా కొన్ని ముఖ్యమైన ప్రముఖమైన ప్రదేశాలు. ఇక్కడ రుద్రాక్షలు మాత్రం ఒరిజినల్ దొరుకుతూ ఉంటాయి. మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళటానికి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 2వసారి అమ్మవారి దర్శనం నాకు కలిగిందండి. చాలా మహద్భాగ్యం. పోయినసారి వచ్చినప్పుడు షార్ట్స్ పెట్టినా కానీ లాంగ్ పెట్టలేదు. చూడండి, మీకు మ్యాక్సిమం అన్నీ చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే. రెండవసారి అండి. ఫస్ట్ సారి అనుకొని వచ్చిన, కానీ సెకండ్ సారి, ఈసారి మాత్రం అనుకోకుండా దర్శనానికి వచ్చినాం. చూడండి, ఇది ఫ్రీ లైన్. ఫ్రీ దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకొని ఫ్రీ లైన్ అన్నట్టు. ఇది స్పెషల్ లైన్ 500కి కూడా ఉంటుంది, 500, 1500 ఉంటాయంట. కానీ దేవుని కాడికి వచ్చినప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేయాలి కదా, అందుకని చెప్పి ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం. చాలా బాగుంది. వీలుంటే ఖచ్చితంగా రండి. జయమాత. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు పొద్దుగాల కొద్దిగా తొందరగా వెళ్ళాలండి. ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ టికెట్ లభ్యమవుతుంది. లేట్ అయితే మనకి చాలా లేట్ అవుతుంది దర్శనానికి. రోజు మొత్తం కూడా నిలబడవలసి ఉంటుంది క్యూ లైన్లో. చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం మేము కొద్దిగా 8-9 గంటల ఆ ప్రాంతాన వెళ్తే కొద్దిగా మాకు మ్యాక్సిమం సాయంత్రం కూడా అతి కష్టం మీద అయింది. దర్శనం వెళ్ళే వాళ్ళు మాత్రం పొద్దుగాల వెళ్ళాలి. 500 రూపాయల టికెట్, విఐపి దర్శనం 1500 అని ఉంటుంది. దానికి కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. చూడండి,
లోపల అమ్మ దర్శనానికి వెళ్తేప్పుడు కామాఖ్య మాత టెంపుల్లో బయట ఇట్లా అమ్మకి వస్త్రాలు దొరుకుతాయి, చీరలు. ఇది ప్రసాదము. వాళ్ళు ప్యాక్ చేసి ఇవ్వంటే ఒక సెట్ తయారు చేసి ఇస్తారు. దాంట్లోనే కొబ్బరికాయ, ప్రసాదము అన్నీ వస్తాయి. ఇది అమ్మవారికి ప్రసాదం అన్నట్టు. తీసుకుపోయి లోపల గుళ్ళ ఇవ్వాలి. పూజారికి ఇస్తే పూజ చేసి ఇస్తాడు అన్నట్టు. అమ్మవారి గుడి మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నం బంద్ ఉంటుందండి. అమ్మవారికి నివేదన కార్యక్రమం ఉంటుంది కాబట్టి బంద్ ఉంటుంది. మరలా 2 గంటల తర్వాత మళ్ళీ గుడి ఓపెన్ ఉంటుంది. అమ్మవారి మీకు తెలుసు కదా, శివపురాణంలో ఉంటుంది. దక్షయజ్ఞంలో అమ్మవారు అగ్నికి ఆహుతి అయినప్పుడు శివుడు అమ్మవారిని ఎత్తుకొని వెళుతుంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారిని శరీరాన్ని ఖండిస్తాడండి. ఆ అమ్మవారి శరీర భాగాలు భూమి మీద పడ్డ చోట్లల్లా మొత్తం శక్తిపీఠాలు అనేవి ఏర్పడ్డాయి. శరీర భాగాలు ఎక్కడెక్కడైతే భూమి మీద పడ్డాయో అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఏర్పడింది. దానిలో 18 శక్తిపీఠాలు అంటారు మొత్తం. ఈ 18 శక్తిపీఠాలలో ఈ కామాఖ్య మాత మందిరం చాలా ప్రాముఖ్యమైనదండి. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సరే వెళ్ళి దర్శించాల్సిన ప్రదేశము. ఇక్కడికి అసలు వాస్తవానికి ఏ దేవాలయమైనా సరే మనం వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే దాని ఆనందమే వేరండి. ఆ భక్తుల సందడి, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ భజనలు, ఆ గంటలు, ఆ భక్తుల సందడి, చుట్టుపక్కల ప్రదేశాలు, కొత్త ప్లేసెస్ అవుతుంటాయి. ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఏ దేవాలయం దర్శనం వీలు కుదిరితే ఆ దేవాలయ దర్శనం మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది మెయిన్ ప్రధాన ద్వారము. ఇక్కడ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి. బయట అర్చకులు, పూజారులు ఉంటారండి. వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఇస్తే కొంతమంది ఎట్లా అంటే టైం లేకుండా హడావుడిలో వచ్చి వెళ్దామని అనుకుంటారు. వాళ్ళు అవుతుంది, దర్శనం అవుతుంది, కానీ లోపల అమ్మవారి నిజమైన దర్శనం మాత్రం జరగదు. దాన్ని మనం లైన్లో ఉంటేనే మనకి దర్శనం అనేది జరుగుద్ది. ఈ పూజారులు ఏంటంటే అమ్మవారికి పూజా సామాగ్రి, చీర అయితేంది, ప్రసాదం అయితే తీసుకుపోయి మనకి లోపల అమ్మవారికి సమర్పిస్తారు. అది మనం కూడా డైరెక్ట్ పోయి చేసుకోవచ్చు, అవసరం లేదు. తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే ఈ పూజారులను పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. 2,000, 2,500, కొంతమంది 1,500 ఇట్లా అడుగుతూ ఉంటారండి. అట్లా చేయకుండా మీ అంతటా మీరు పోయి కొద్దిసేపు వెయిట్ చేసి అమ్మవారికి ప్రసాదాన్ని, మీరు తీసుకుపోయిన పూజా సామాగ్రిని సమర్పించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి గర్భగుడి పక్కనే అండి. ఇది దీపాలు వెలిగించే ప్రదేశం. ఇక్కడ భక్తులు వచ్చి వారి కోరికలు కోరుకొని దీపాలు, అగరబత్తీలు, ధూపం గిన వెలిగించి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ దీపాలు వెలిగించే ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా తాంత్రిక విద్యలు నేర్చుకునేవారు, చేసేవారు కూడా ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు కదండి, వశీకరణమైనా సరే తాంత్రిక విద్యలు, దశమహా విద్యలు అని మనం వింటూ ఉంటాం. ఆ దశమహా విద్యలు అనేది ఇక్కడ ఫేమస్ అని ప్రతీతి. ఇక్కడ ముఖ్యంగా సాధన చేసేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. ఇదేనండి కనిపించేది గర్భగుడి. దీని లోపలికి వెళ్ళాలి. మనం క్యూ లైన్లో నిలబడితే లోపటి వరకు మనం వెళ్ళొచ్చు. కొద్దిగా లేట్ అయినా సరే పర్లేదు. మనం దేవాలయ దర్శనం చేసినప్పుడు కొద్దిగా భగవంతుడికి సమయాన్ని అనేది కేటాయించి భగవన్నామస్మరణ చేస్తూ మనం దర్శనం చేసుకొని రావాలి. వాస్తవానికి టైం లేని వాళ్ళు ఇక్కడ ఈ కామాఖ్య మందిర్లో ఎట్లా ఉంటుందంటే మనకి మూర్తి దర్శనం మాత్రం బయట మనం పోయి చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే, కానీ లోపల వాస్తవానికి అసలైన అమ్మవారి నిజరూప దర్శనం అనేది క్యూ లైన్లో ఉండి మనం కొద్దిగా సమయం వెచ్చిస్తే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేకలు చూడండి, ఇక్కడ మేకలు, బర్రెలు, దున్నపోతులు గిన అంటారు కదా,
వాటిని ఇక్కడ బలిస్తూ ఉంటారు. వారి ఆచారం ప్రకారం ఇక్కడ బలులు కూడా జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఈసారి మాకు అమ్మవారి దర్శనం అనేది చాలా మహద్భాగ్యంగా నేను భావిస్తున్నా. దేనికంటే నేను ఆర్మీలో జాబ్ చేస్తానండి. నేను ఆర్మీ పర్సన్ని. నేను రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా మళ్ళా వెళ్ళేది ఉండదు కదా అక్కడికి. రిటైర్మెంట్ అంటే ఇక అమ్మవారి అదే రూట్లో పడుతుంది అన్నట్టు గౌహటిలో పోయి ఇది సెకండ్ టైం. ఫస్ట్ సారి ఒకసారి పోయినాం దర్శనానికి, ఇది సెకండ్ టైము. చాలా సంతోషంగా అనిపించింది. రిటైర్మెంట్ టైంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇలా వెళ్ళి రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది చాలా దూర ప్రదేశాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా యాత్రికులు మరియు భక్తులు ఇక్కడికి వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఇది క్యూ లైన్ అండి. క్యూ లైన్లో నుండి తీస్తున్నది ఇది. చూడండి, కోనేరు అమ్మవారి గుడిలో. ఈ కోనేరులో స్నానాలు చేస్తారు భక్తులు. స్నానాలు చేసి దేవాలయ దర్శనానికి వెళ్తారు కొంతమంది. ఇందాక చెప్పాను కానండి, ఇక్కడ బలులు జరుగుతాయని చెప్పి. మేకలు, బర్రెలు, దున్నపోతులు. ఇది బలికి సిద్ధంగా ఉన్నదండి. ఇదే బలిచ్చే ప్రదేశము. అసలు వాస్తవానికి బలిచ్చే మూమెంట్లో మనం చూస్తే కొద్దిగా భయం అనిపిస్తుందండి. ఇది క్యూ లైను. ఇదే క్యూ లైను గర్భగుడిలోకి వెళ్ళటానికి మనకి ఉపయోగపడుతుంది. ఇది బలికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు చూడండి లోపల ప్రదేశం. వాస్తవానికి ఫోటోలు తీయనియరు లోపల. ఈ కర్ర ఉంది కదండి, రెండు వాటి మధ్యలోనే పెట్టి బలిస్తుంటారు. ఒకటే వేటికి తలకాయ తెగి పడుతుంది. చాలా ఏమంటాం, అది వాస్తవానికి మొత్తం కూడా కత్తి పడుతుందో పడదో తెలియదు, కానీ తలకాయ మాత్రం వెంటనే తెగి వస్తుంది. వచ్చిన రక్తాన్ని తీసుకుపోయి అమ్మవారికి నివేదన సమర్పిస్తారండి. మనం గుడి మొత్తం ఆడ నుంచి తిరిగి వచ్చినాక ప్రదక్షిణ కూడా చేస్తారు ఇదే ప్లేస్లో. ఇది గర్భగుడిలోకి వెళ్ళే ప్రదేశం. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఒకవేళ దేవాలయ దర్శనం చేసుకోలేని పరిస్థితులలో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నా కానీ మనకి శిఖర దర్శనం అనే ఒకటి ఉంటుందండి. ఇప్పుడు గోపురం పైన మనకి పెట్టి ఉంటారు కదా కలశాలు పోయిన, దాన్ని శిఖర దర్శనం అంటారు. ఆ శిఖర దర్శనం జరిగినా కానీ మనం గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి, ఆ భగవంతుని దర్శించిన పుణ్యం వస్తుందండి. అంటే ఇది ఎప్పుడు మనకి వీలున్నా పోవద్దని కాదు. ఒకవేళ పోలేని పక్షము ఉంటే శిఖర దర్శనం చేసుకున్న ఇది శాస్త్రోక్తం. ఇది వాస్తవానికి ఈ జనరేషన్లో మనకి అందరికీ ఇలాంటి ధార్మికమైన విషయాలలో మనకి అవగాహన కల్పించేది కూడా మన మహానుభావులు ఉన్నారు కదా కొంతమంది. గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, వీరి పుణ్యమా అని చెప్పి మనకి ఎంతో కొంత వాస్తవానికి ధర్మం పట్ల మనకి శాస్త్రం పరంగా కొన్ని విషయాలు తెలుసుకుంటానికి వీలవుతుంది. చూడండి గుడి, గర్భగుడి వెనుకంగా ఇది, వెనుక భాగం ఇది. భక్తులు ఇప్పుడు ప్రదక్షిణ చేస్తారు కదా, ప్రదక్షిణ చేసే మూమెంట్లో ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దర్శనం అయిపోయాక లాస్ట్ మూమెంట్లో అండి, బయటికి వెళ్ళే మూమెంట్లో అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది.
నమస్కారం. మనం కామాఖ్య మాతా మందిర్ వచ్చినాం కదా, అక్కడ రుద్రాక్షలు ఒరిజినల్ దొరుకుతాయి. చూడండి చూడండి దాన్ని ఎట్లా పొట్టు తీస్తున్నాడు. చూడండి भैया एक बार देखना, ये भैया का दुकान है, कभी आ जाना, आपके सामने निकल के दे देता है. नमस्कार. हाँ, नाम बताइए आपका. मोहन. मून. ఓకే, థ్యాంక్ యూ. వీడియోను చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఓం నమః శివాయ.